హాయ్ అందరికీ. ఇక్కడ చూడండి, మనకి ఇస్రో నుంచి టెక్నీషియన్ వేకెన్సీ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్ వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇవాళ రిలీజ్ అయిందండి 10వ తారీఖున. అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ ఎనీ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ మీరైతే అప్లై చేసుకోవచ్చండి. 10th వచ్చేసి లేదా సిబిఎస్ఈ లేదా ఎస్ఎస్సి ఏ సెంట్రల్ బోర్డ్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కండిషన్స్ అయితే ఏం లేవు. బట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ ఫుల్గా చూడడం వల్ల మీకు డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇస్రో టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్. మనకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 10వ తారీఖున అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మీకు పోస్ట్ డేట్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ UR Rao Satellite Center has advised a notification for the recruitment of technician and assistant technician of other vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. ఏం చెప్తున్నారంటే, ఇస్రో నుంచి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి అప్పుడైతే మీరు అప్లై చేసుకోండి అయితే క్లియర్గా చెప్తున్నారండి. అండ్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చెప్తాను. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే ఫీ పేమెంట్ అనేది ఏం చేయవసరం లేదు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ లేదా ఉమెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వారెవరు ఫీ పేమెంట్ అనేది మీరు ఎటువంటి ఫీ పేమెంట్ చేయనవసరం లేదు. నార్మల్గా మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 750 రూపాయలు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుందండి. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే, దేని ద్వారానే మీరైతే ఆన్లైన్లోనే మాత్రమే చెల్లించగలరు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. డౌన్లోడ్ చేసి మీకు అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అదే పాయింట్ ఇచ్చే చూడండి, ఫర్ మోర్ డీటెయిల్స్ రిఫర్ ద నోటిఫికేషన్. మీకు ఇంకా అదనపుగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. మనకి ఫస్ట్ పాయింట్లో కూడా అదే చెప్పడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఈ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్టే 1/3/2024. మనకి 20 డేస్ అయితే టైం ఇచ్చారండి. మీరైతే ఇక్కడ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్, మీరైతే ఇక్కడ చెక్ చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. పోస్ట్ డేట్ అంటే పోస్ట్ కోడ్ అంటే మనకి ఇస్రోలో సమ్ కోడ్స్ అయితే ఉంటాయండి. మీరైతే ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా ఇస్రోలో కోడ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. దానికి సంబంధించి పోస్ట్ నేమ్ కూడా పక్కనే ఇచ్చారు. అండ్ మీరైతే ఇక్కడ కోడ్ ప్లస్ పోస్ట్ నేమ్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్ వేకెన్సీ, ఏజ్ లిమిట్ ఎంత నుంచి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్. ఇక్కడ మనకి ప్రతి డీటెయిల్స్ అయితే క్లియర్గా నేను బాక్స్ టైప్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మనకి 10th క్వాలిఫికేషన్ మీద కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డిప్లొమా వాళ్ళకి ఇక్కడైతే మనకి టెక్నీషియన్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ వాళ్ళకి వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్ మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. లైబ్రరీయన్ అసిస్టెంట్కి వచ్చేసి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడైతే మీరు అప్లై చేసుకోగలరు. లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. అండ్ టెక్నీషియన్ బీ గ్రేడ్కి వచ్చేసి మీరైతే ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, మనకి 10th మీద జాబ్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాను కదా. టెక్నీషియన్ బీకి వచ్చేసి మీరు ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మరి డ్రాఫ్ట్ మ్యాన్ కూడా మనకి ఐటీఐ లేదా 10th క్లాస్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలండి. మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కుక్కు లేదా ఫైర్ మ్యాన్కి వచ్చేసి మనకి 10th క్లాస్ లేదా 12th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. 12th మీన్స్ ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందండి. అండ్ మన ఏపీ స్టేట్లో వచ్చేసి ఇంటర్మీడియట్ అని అయితే చెప్తాము. బట్ కొన్ని స్టేట్స్లో అంటే లైక్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్లో మనకి 12th అని అయితే చెప్తారు. 10+2 మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అండి 12th కూడా, కాబట్టి మనకి 12th అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. లైట్ వెహికల్ డ్రైవర్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ఇక్కడైతే 2 ఇవ్వడం జరిగింది కదా. ఎవరైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారైతే ఈ నోటిఫికేషన్కి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి జాబ్ అప్డేట్ అండి. అండ్ ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
మీరు అక్కడైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడైతే చెప్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది కాబట్టి నాకైతే ఈ విధంగా చూపిస్తుందండి. మీరైతే ఇలా మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. నేను లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరైతే ఇస్రో నుంచి అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ చూడండి, ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది, అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 10, 2024 అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకైతే ఇక్కడ ఉందండి. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. శాలరీ 56,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లీస్ట్ వచ్చేసి 20,000 నుంచి అయితే మనకి వస్తుందండి. అది మనకి డిపార్ట్మెంట్ బట్టి అండ్ మనకు వచ్చిన జాబ్ ప్రొఫైల్ బట్టి మనకైతే వస్తుంది. ఇక్కడ మనకి ప్రతి జాబ్ ప్రొఫైల్ అయితే ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీకు జాబ్ కోడ్, అంతేకాకుండా ఏజ్ లిమిట్, ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ క్లియర్గా బాక్స్ అయితే ఇచ్చాను కదా, ఈ బాక్స్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. లేదా వీడియోలు ఒకసారి ఫ్యూచర్స్ అయినా మీరు ఈ అప్డేట్ అంతా చెక్ చేసుకోవచ్చు. పర్ మంత్కి ఎంత ఇస్తారు, వితౌట్ అలవెన్సా, విత్ అలవెన్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా బాక్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ప్రతిదీ ఇక్కడైతే ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్నారు ఇక్కడ మనకి పేపర్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనేది మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది, ఎవరెవరు ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి, క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత, ప్రతిదీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరైతే ఇక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారైతే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసుకోగానే మీకైతే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అప్లై చేసే ముందు ఒక పాయింట్ ఇక్కడ చూడండి, మీకు అండర్లైన్ చేసి చూపిస్తాను కదా, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ రీడ్ ద ఫుల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లై. ఇలా ఎందుకు చెప్పారంటే మీకు శాలరీ డీటెయిల్స్ కానీ, లేదా ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఈ డీటెయిల్స్ ఏమి తెలుసుకోకుండా, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోకుండా మీరు ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసినట్లయితే ఇఫ్ ఎనీ మిస్టేక్ మీరైతే చాలా సఫర్ అవుతారండి. కాబట్టి మీకు ముందుగానే నోటిఫికేషన్ పూర్తిగా చదవండి అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరైతే ఒకసారి నోటిఫికేషన్ అందుకే మీకు ముందుగా చెప్పాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే రెడ్ మార్క్ అండర్లైన్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరైతే అక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇస్రో నుంచి అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా ఇస్రో నుంచి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరైతే అక్కడ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చండి. మనకి ఇక్కడ ప్రతిదీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది వచ్చేసి మనకి ఇస్రో నుంచి వెబ్సైట్ అండి, మీకు ఆల్రెడీ ఇక్కడ విజిబిలిటీ ఉంటుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఓపెన్ అయింది కదా, ఇది వచ్చేసి మనకి ఇస్రో నుంచి అఫీషియల్ వెబ్సైట్. అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు, నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. అండ్ మనకి అప్డేట్స్ అనేవి ప్రతి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరైతే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అనేది మీరు చదివి అప్పుడైతే మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. అంతేకాకుండా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైతే మీకు అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. మీరైతే ఈ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. అండ్ అంతకుముందే మనకి ఇస్రో నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఆ నోటిఫికేషన్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరైతే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.